హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. నవేడేస్లో చూసుకుంటే అందరికీ కూడాను బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా ఉండవలసిన సిచ్యువేషన్. బ్యాంక్స్ని బట్టి కొన్ని బ్యాంక్స్ 500 నుంచి స్టార్ట్ చేసుకుంటే కొన్ని బ్యాంక్స్ 10,000 వరకు కూడాను మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీరు ఎటువంటి బ్యాంక్ని కూడా విజిట్ చేయకుండా మీ ఇంట్లో నుంచే మీ మొబైల్ నుంచే అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగితే అది కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో ఇందులో మీరు ఎటువంటి బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసం, లేదంటే హౌస్ వైఫ్స్ కానీ, సో ఎవరైతే ఇంకా స్టడీ ఏజ్ నుంచి సెటిల్మెంట్ ఉంటుంది కదా, ఈ మధ్యలో చాలా మందికి కూడాను మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఈ అకౌంట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పుకోవచ్చు. అదే మనకి కొటాక్ 811 సేవింగ్స్ అకౌంట్. సో ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కూడాను ఈజీగా మీరు మీ మొబైల్ నుంచే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని కీ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మేజర్గా కొటాక్ 811 సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది అండ్ అలాగే సూపర్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఉంటుంది. సో మేజర్గా మనకి 811 సేవింగ్స్ అకౌంట్లో కనుక చూసుకున్నట్లయితే మంత్లీ ట్రాన్సాక్షన్ కానీ, లేదంటే మంత్లీ బ్యాలెన్స్ కనుక చూసినట్లయితే మినిమం బ్యాలెన్స్ 0 అని చెప్పుకోవచ్చు. అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో కనుక చూసినట్లయితే మంత్లో ఒకసారైనా సరే 5,000 రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే జరగాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ మీరు జీరో బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే ఈ అకౌంట్ ఎవరైతే కలిగి ఉంటారో వీళ్ళకి యాన్యువల్ క్యాష్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే 811 సేవింగ్స్ అకౌంట్లో మనకి 0 ఉంటుంది అండ్ అలాగే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో అప్ టు 6,000 వరకు, అంటే డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్ బట్టి ఉంటుంది. యాన్యువల్ ప్రోగ్రామ్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్లో మనకి 811 సేవింగ్స్ అకౌంట్లో 0 ఉంటుంది అండ్ అలాగే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో మనకి 399 రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే బోత్ అకౌంట్స్లో కూడా మనకి డిజిటల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, ఐఎంపీఎస్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఉంటాయి. అండ్ అలాగే అకౌంట్ ఓపెనింగ్ పర్పస్లో కనుక చూసుకున్నట్లయితే 811 సేవింగ్స్ అకౌంట్లో మనకి 1,000 రూపీస్ అయితే ఫస్ట్ టైం మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుందో అవగానే మీ 1,000 రూపీస్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ జీరో బ్యాలెన్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర అమౌంట్ ఉందనుకోవట్లయితే అమౌంట్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. అదే మనకి సూపర్ సేవింగ్స్ అకౌంట్లో కనుక చూసినట్లయితే ఇనీషియల్గా మనకి 5,000 రూపీస్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మీరు మంత్కి ఒకసారైనా సరే 5,000 రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. తర్వాత మీరు జీరో బ్యాలెన్స్ ఉంచుకున్న ప్రాబ్లం లేదు. అలాగే ఈ రెండు అకౌంట్స్లో కూడాను విర్చువల్ డెబిట్ కార్డ్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫిజికల్ డెబిట్ కార్డ్ కనుక కావాలనుకున్నట్లయితే 811 సూపర్ సేవింగ్స్ అకౌంట్లో మనకి 399 రూపీస్ వీసా కార్డ్ కోసం అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సూపర్ సేవింగ్స్ అకౌంట్ లో కనుక చూసుకున్నట్లయితే వీసా ప్లాటినం కార్డ్ అయితే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే 811 సేవింగ్స్ అకౌంట్ ఉందో ఇందులో డైలీ ఏటీఎం విత్డ్రాల్ లిమిట్ వచ్చేసరికి మనకి 25,000 ఉంటుంది. అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్ లో కనుక చూసుకున్నట్లయితే 1 lakh వరకు కూడా ఉంటుంది. అండ్ అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి 811 సేవింగ్స్ అకౌంట్ ఉందో ఇందులో 10,000 ఆర్ 1 ట్రాన్సాక్షన్ పర్ మంత్ ఉంటుంది. అండ్ అలాగే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో కనుక చూసినట్లయితే 2 lakhs ఆర్ 4 ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ అయితే లిమిట్ ఉంటుంది. అలాగే చెక్ బుక్ రెండిట్లో ప్రొవైడ్ చేస్తారు. 811 సేవింగ్స్ అకౌంట్లో కనుక చూసినట్లయితే ఒక చెక్ లీఫ్ కోసం మనకి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో కనుక చూసినట్లయితే 1 year వరకు కూడా ఫ్రీగా మనకి చెక్ బుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి అకౌంట్లో ఉన్న అమౌంట్కి అయితే అప్ టు 6% వరకు కూడా ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు పే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 811 సేవింగ్స్ అకౌంట్లో మనకి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ వచ్చేసరికి మనకి 2 lakhs ఉంటుంది. అండ్ అలాగే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో కనుక చూసినట్లయితే 15 lakhs వరకు కూడా యాక్సిడెంట్ కవర్ అయితే వస్తుంది. అండ్ అలాగే పర్చేజ్ ప్రొడక్షన్ వచ్చేసరికి మనకి 811 సేవింగ్స్ అకౌంట్లో మనకి 50,000 వరకు ఉంటుంది. అండ్ అలాగే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో కనుక చూసుకున్నట్లయితే అప్ టు 1 lakh వరకు ఉంటుంది. సో మేజర్గా ఇవి ఈ 2 అకౌంట్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే. నన్ను అడిగితే ఎవరైతే బేసిక్గా కావాలనుకుంటున్నారో వాళ్ళు 811 సేవింగ్స్ అకౌంట్ని అయితే ప్రిఫర్ చేయండి. ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి స్క్రీన్ మీద ఈ విధంగా అపియరెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఉందో మీ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చినాక ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చాక మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చుకున్నట్లయితే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినాక మీ పాన్ కార్డ్ నెంబర్ అండ్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేశాక ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, పాన్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ అలాగే సెలెక్ట్ ఆక్యుపేషన్, మీరు ఏం చేస్తున్నారు, స్టూడెంటా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా లేదంటే బిజినెస్సా లేదంటే హౌస్ వైఫా, ఏం కావాలంటే అది మంత్లీ ఇన్కమ్ అయితే ఇవ్వండి. సో మీరు ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకసారి వెరిఫై అయితే చేసుకోమని చెప్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని నెక్స్ట్ కనుక చేసినట్లయితే మనకి ఇక్కడ మదర్ నేమ్ కానీ లేదంటే ఫాదర్ నేమ్ కానీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను అడుగుతుంది. ఈ డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టినట్లయితే మన కరెంట్ అడ్రస్, సో మీరు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లోనే ఉంటున్నారా లేదంటే వేరే అదర్ అడ్రస్లో ఉంటున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకొని
సేమ్ అడ్రస్ కనుక ఉన్నట్లయితే సేమ్ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు ఇక్కడైతే మనకి ఆధార్ కార్డ్ అడ్రస్ చూపిస్తుంది. లేదు ఇక్కడ ఆధార్ కార్డ్ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉన్నట్లయితే మీరు కమ్యూనికేషన్ అడ్రస్ని సపరేట్గా ఇచ్చుకోవచ్చు. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ప్రొసీడ్ కొట్టినట్లయితే నామినీ డీటెయిల్స్ అయితే అవడం జరుగుతుంది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మ్యారీడ్ అయితే వైఫ్స్ అయితే హస్బెండ్ నేమ్ ఇవ్వండి, హస్బెండ్ అయితే వైఫ్స్ నేమ్స్ ఇస్తారు, లేదంటే మీ పేరెంట్స్ నేమ్స్ అయినా సరే ఇక్కడ ఈజీగా ఇచ్చుకోవచ్చు. సో ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్లు 811 సూపర్ ఉంటుంది అండ్ అలాగే 811 సూపర్ సేవింగ్స్ అకౌంట్ కూడాను మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే మనం చూపిస్తుందో ఇక్కడ ఓన్లీ మీరు 1000 రూపీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎనఫ్ అని చెప్తాను. ఈ 1000 రూపీస్ కనుక మీరు డైరెక్ట్గా మీ ఫోన్పే కానీ లేదంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూపీఐ ఏదైనా సరే యాప్ నుంచి మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే పేమెంట్ అయిపోతుందో మీకు ఈ విధంగా స్క్రీన్ అపియర్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ 6 డిజిట్స్ యొక్క ఎంపిన్ అయితే సెట్ చేసుకోండి. సేమ్ ఫస్ట్ మీరు ఏదైతే ఎంపిన్ ఇస్తారో సెకండ్ కాలంలో కూడాను సేమ్ ఎంపిన్ ఇచ్చుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఎంపిన్ కూడాను సెట్ అయిపోతుంది. వన్స్ ఎంపిన్ సెట్ అయిపోయినాక మీ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్ఐ కోడ్ అలాగే యూపీఐ ఐడి ఇవన్నీ కూడాను కనిపించడం జరుగుతుంది. ఆ కిందన మనకి కంప్లీట్ కేవైసీ అని చెప్పేసి బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. సో ఈ కంప్లీట్ కేవైసీ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొంతమందికి స్టార్ట్ వీడియో కేవైసీ అని చెప్పేసి వస్తుంది అండ్ అలాగే కొంతమందికి బుక్ అపాయింట్మెంట్ అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టార్ట్ వీడియో కేవైసీ కనుక హైలైట్ అయ్యింది అనుకున్నట్లయితే మీ దగ్గర ఫిజికల్గా ఒక పాన్ కార్డ్ కానీ లేదంటే ఒక వైట్ పేపరు ఒక పెన్ను తీసుకుని ఉన్నట్లయితే మీకు ఒక వీడియో కాల్ అయితే కనెక్ట్ అవుతుంది. సో వీడియో కాల్ అనేది మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది ఎనేబుల్ అవ్వలేదు అనుకున్నట్లయితే మాన్యువల్గా మీరు బుక్ అపాయింట్మెంట్ క్లిక్ చేసుకున్నాక మీకు ఇక్కడ డేట్స్ అనేవి వస్తాయి. ఈ డేట్స్లో మీకు ఏ డేట్లో మీరు అవైలబుల్గా ఉంటారని చూసినట్లయితే మీ దగ్గరికి ఒక కోటాక్ బ్యాంక్ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చి మీ యొక్క కేవైసీ కంప్లీట్ చేసి మీ అకౌంట్ని యాక్టివేట్ చేస్తారు. సో ఆ తర్వాత మీరు ఏదైతే స్టార్టింగ్ డిపాజిట్ చేస్తారో ఈ అమౌంట్ని ఈజీగా మీరు ఫోన్పే ద్వారా కానీ లేదంటే మీరు దగ్గర విర్చువల్ డెబిట్ కార్డు ఉంటుంది. ఈ విర్చువల్ డెబిట్ కార్డు ద్వారా కానీ ఈజీగా విత్డ్రాస్ కానీ ఎవరికైనా పంపించుకోవచ్చు. సో ఈ అకౌంట్స్ అనేవి జీరో అకౌంట్ కాబట్టి మనకి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 811 సేవింగ్స్ అకౌంట్ గురించి అయితే చాలా మంది ఏంటంటే ఈ జీరో అకౌంట్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి లేదంటే బ్యాంక్స్ చుట్టూ చాలా మంది తిరుగుతుంటారు కదా. సో మనకి ఎటువంటి బ్యాంక్స్ చుట్టూ తిరగకుండానే మన ఇంట్లోనే మీ మొబైల్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే సింపుల్గా మీరు కూడా మీ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవసరం లేదనుకున్నట్లయితే ఆ అకౌంట్ని అట్లనే ఉంచుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమి ఉండవు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్.